రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఘోరంగా విఫలమయ్యాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షం వాయిస్ అంటే అది ప్రజల వాయిస్ అని, అయితే ఈ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దానిపై చర్చకు రమ్మంటే రావడం లేదని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో అంశాలను అమలు చేయించుకోలేని దుస్థితిలో ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదా అంటే అరెస్టులు, ఉద్యమం అంటే జైలు అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడం లేదని చెప్పారు. 3 పార్టీలు కలిసిన జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకదానికి దీనికి వచ్చిన తేడా 1.2%, ఒక 5 లక్షల ఓట్లు తేడా వచ్చింది. సరే, నేను ఆ రోజున మంచి జరిగింది అనుకున్నాను. ఎందుకంటే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగిన వాడు, మ్యానిపులేషన్ చేయగలిగిన వాడు, స్టేట్కి ఇంకా ఫెసిలిటీస్ కల్పించగలిగినటువంటి వాడు, కేంద్రంతో మంచి సంబంధాలు కలిగినటువంటి వాడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే డెఫినెట్గా మంచి జరుగుతుందని నేను అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి కుర్రాడు, కొంచెం ఆవేశపరుడు, అలాంటి వాడి కన్నా సీనియర్ ఆలోచించేవాడు, ఎన్టీ రామారావు లాంటి వాడిని దించేసి కూడా ప్రజలను ఒప్పించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు. అదే మ్యానిపులేషన్ కెపాసిటీ. రాష్ట్రం కోసం ఖచ్చితంగా ఈ వయసులో ఆయన ఉపయోగపడతాడనేటువంటి ఉద్దేశం అనుకున్నాం. మనలో కూడా చాలా మంది అనుకున్నాం, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే, నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అన్న దాని మీద ఒక చర్చ పెట్టండి, ఒక బహిరంగ చర్చ పెట్టండి. మీరు మాటి మాటికి పారదర్శకత అంటే గుణపం పారబట్టుకుని టీవీలో కనపడటం కాదు. పారదర్శకత అంటే చేసేది ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం. నేను అనేక సార్లు అడిగాను, పట్టిసీమ మీద అడిగాను, పోలవరం మీద అడిగాను, అమరావతి మీద అడిగాను. రండి ఓపెన్ డిస్కషన్కి. మీరు మీ స్థాయికి సరిపోదు, మీరు సీఎం, నేనేమో ఏమీ లేనివాడిని. నేను సీఎం రమ్మట్లా, ఎంపీని ఎమ్మెల్యేని రమ్మట్లా. మీ అధికారం పొంది ఇదిగో గవర్నమెంట్ తరఫున తను పంపుతున్నాం అని మీ ఆఫీసులో అటెండెన్స్ పంపించండి, నేను రెడీగా ఉన్నాను. హక్కు వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చండి. పొట్టి శ్రీరాములు గారు కూర్చున్నది మెడ్రాస్లో ఉన్నటువంటి కూమ్ రివర్ అనే రివర్ని సరిహద్దుగా చేసుకుని, ఒకవైపు తమిళ వాళ్ళకి, ఒకవైపు తెలుగు వాళ్ళకి ఉండేలాగా మధ్యలో ఉన్న మెడ్రాసు కట్టింది తెలుగువాడు కాబట్టి దీన్ని ఉమ్మడి రాజధాని చేయాలని ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన చనిపోగానే ఒక్కసారి మనం మొత్తం రోడ్డు మీద పడి, అంటే నేను పుట్టలేదు అనుకున్నప్పటికీ రోడ్డు మీద పడి రైలు పట్టాలు పీకి లైట్ స్తంభాలు తీసేసి 3 రోజుల్లో కొత్తగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక జరిగిన అతిపెద్ద ఉద్యమం అదే. దాంతో వెంటనే ఆంధ్ర రాష్ట్రం ప్రకటించేస్తున్నామన్నారు. అప్పుడు కానీ ఎవడన్నా లేచి మెడ్రాస్ కావాలండి మాకని ప్రకాశం పంతులు గారు అనబోయేటప్పటికి మొత్తం స్టేట్ అంతా ప్రకాశం ద్రోహి అన్నారు. డెస్టినీ, సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం 20 సంవత్సరాల్లో మాస్కోని మించి పెరుగుతుంది ఇది అని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు, బ్యానర్ ఆర్టికల్. ఏమైందండి వైజాగ్? ఏం ఉద్యమం అనేది మనకి ఆ బ్యాట్ అంతే. 72లో ఆంధ్ర ఉద్యమం, అది బ్యాట్. మొన్న సమైక్య రాష్ట్ర ఉద్యమం చేస్తే మనకి శాపం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది పాలకులకి ఉద్యమం అయిపోయింది, ఇంకా వీళ్ళు మళ్ళీ 30 ఏళ్ల వరకు ఏమీ చేయలేరు, ఇలా మీటింగ్లు పెట్టుకోవాలి తప్ప మళ్ళీ రోడ్డు ఎక్కరు. అయిపోయింది. ఏదో యాక్ట్ ఆ కాంగ్రెస్ వాళ్ళకి తెలియక వాళ్ళు యాక్ట్లో అవసరం ఏమి కట్టకపోయినా అసలు గొడవ లేకపోవడం ఇవన్నీ పెట్టారు. మనం చేయకపోయినా అడిగేవాళ్ళు లేడు. పోలవరం కట్టే ప్రసక్తే లేదు. పురుషోత్తపట్నం ఎందుకు కడతారు? పోలవరం కడుతుంటే 2018లో పోలవరం పూర్తవుతుంటే ఇది 16 అయ్యి 17 నాటికి ఈయన పురుషోత్తపట్నం కడతారు. పురుషోత్తపట్నాన్ని ఇప్పుడు మీ ఏరియాలో ఎవరన్నా నో అన్నాడు అనుకోండి, మీరు ద్రోహులు అయిపోతారు. ఎందుకంటే ఏలేరులోకి నీళ్లు తీసుకొచ్చి వైజాగ్ వాటర్ తెస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కడుతుంటే మీరు పురుషోత్తపట్నాన్ని వ్యతిరేకిస్తారా? మాట్లాడడానికి లేదు. మన అసలు ఏంటి పోలవరం? రాజశేఖర రెడ్డి లెక్క ఏంటంటే పోలవరం కట్టేస్తే ప్రత్యేక తెలంగాణ నినాదమే ఉండదు. విశాఖపట్నం డెవలప్ అయితే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు, సమైక్యాంధ్ర అంటారు, ఆంధ్ర వాళ్ళు కాదు. ఎకనామిక్ పవర్ అనేది ఒకే చోట కాన్సన్ట్రేట్ అయిపోవడం వల్లే గొడవలు వచ్చాయి. హైదరాబాద్కి ధీటుగా వైజాగ్ డెవలప్ అవ్వాలి. వైజాగ్ హైదరాబాద్కి 40 ఏళ్ళు పడితే
వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవ్వగలదు. దానికి ఆ కెపాసిటీ ఉంది ఆ సిటీకి, ఆ ఎన్వైరన్మెంట్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జియోగ్రాఫికల్ పరిస్థితులు కానీ. లెక్కేసాడు పాపం, చచ్చిపోయాడు. కానీ అసలు నాకు అర్థం ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నిజంగా మాకు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఎత్తే వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది అది ఏంటో కూడా మాకు తెలియదు. స్పెషల్ స్టేటస్ కాశ్మీర్ తెలుసు తప్ప ఈ 11 స్టేట్లకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇచ్చారు, ఏమొస్తుంది దానివల్ల అంటే వెంకయ్యనాయుడు గారు ఆ వేళ సభలో ఏం చెప్పాడో అదే ప్రామాణికం. ఆయన ఏం చెప్పాడు, 5 ఏళ్లలో ఇండస్ట్రీ ఎలా కట్టుకోగలరు, ఇండస్ట్రీ కట్టడానికి ప్రొడక్షన్లో రావడానికి 5 ఏళ్ళు ఎలా సరిపోతుంది, 10 ఏళ్ళు ఇవ్వండి అంటే ఏంటి, ఇండస్ట్రీ కట్టడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అట్రాక్ట్ చేస్తుంది ఇండస్ట్రియలిస్టులని. ఎలా ఫిక్స్ చేస్తారు మీరు, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినా ఎవరికి తెలుసు, దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తామని ఎలా చెప్తారు, దాంట్లో ఎంత వస్తుందో మనకు తెలియదు, ఎంతమంది ఇండస్ట్రీలో వస్తారో తెలియదు, తెలియని దానితో దాంతో సమానంగా ఇస్తామని ఎలా చెప్పగలరు. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ ఎ ప్రామిస్, ఆ ప్రామిస్ని మీరు నిలబెట్టుకోవాలి, దాంట్లో ఎంత ఉందన్నది ఇవాళ కావాలి, జనంలోకి ఎక్కించారు. ఆ ఒక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నదే వెంకయ్యనాయుడు గారు ఎక్కడ వెళ్ళి స్పీచ్ ఇచ్చినా అదే ఇచ్చాడు. మీరు ఒకసారి మొత్తం అన్ని యూట్యూబ్లో ఉన్నాయి, ఏ ఊర్లో ఏం మాట్లాడాడో చూడండి. 5 ఏళ్ళు ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, నాశనం చేశారు. మేము అధికారంలోకి వస్తున్నాం, 10 ఏళ్ళు ఇస్తాం, ఇదే మాట. ఇండస్ట్రీ వస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తాం, మేము చేస్తాం, మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పారా లేదా? పోనీ అక్కడ తాగారా? పక్కనే చంద్రబాబు నాయుడు గారు లేచి 10 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు కావాలి అని ఆయన చెప్పాడా లేదా? అన్ని టీవీలో ఉన్నాయి కదా. ఈవేళ స్పెషల్ కేటగిరీ అని అవ్వాలంటే వాడిని దేశద్రోహి కింద చూస్తే ఎలాగండి, అయిపోయింది. ఇంకా నాకు బలంగా అసలు ఈ ప్రతిపక్షం ఫెయిల్ అయిందిరా అనిపించడానికి ఒక కారణం, ఎందుకంటే మొన్న నేను ఈ మాట అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఇది చాలా తప్పండి, ఇలా చేయడం, మీరు ఇలా అనడం చాలా తప్పండి, మమ్మల్ని అంటున్నారంటే మేమేం చేస్తామండి, రోజు ఉద్యమాలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు చెప్పండి, ఎక్కడ క్రైసిస్ అవుతారు మీకు వెళ్తున్నాడు అన్నీ చెప్పారు. ఉద్యమాలు అదే ఇందాక చెప్పినట్టు, ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, కానీ అసెంబ్లీలో వాళ్ళు నోరెత్తేటువంటి అవకాశం మీకు ఒక్కరికే ఉంది. అక్కడ ఎలా ఫెయిల్ అవుతున్నారా అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఇన్ అసెంబ్లీ.